ఇప్పుడు నేను ఎలా ఆల్గోరిథం యూజ్ చేసి ఇక్కడున్న పీస్ని ఇక్కడికి ఎలా తెచ్చుకోవాలో చెప్పాను. అలానే ఇప్పుడు ఆల్గోరిథం లేకుండా ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. సో ఇది సెట్ ఇలా పెట్టాం మనం. సో వైట్ ఫ్రంట్ గ్రీన్, రైట్ ఆరెంజ్, రైట్ సైడ్ రెడ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఫ్రంట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆరెంజ్ ఉండాలి, నాకు ఇక్కడ ఆరెంజ్ పీస్ ఉండాలి. సో ఆరెంజ్ పీస్ ఉండాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ టాప్లో నాకు ఈ కలర్ ఉంది, టాప్లో ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది. సో చూడండి, ఇక్కడ టాప్ పీస్ ఉంది, ఇక్కడ పీస్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేయాలంటే, మీకు కావాలంటే ఇలా పెట్టుకొని ఈ క్యూబ్ని ఇలా పెట్టుకొని ఈ పీస్ నాకు ఇక్కడికి రావాలి. అలానే ఇక్కడున్న ఆరెంజ్ కలర్ పీస్ని ఇక్కడ టాప్ బాటమ్ కార్నర్లో పెట్టుకొని ఈ రెండు పొజిషన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఆల్గోరిథం అప్లై చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ అప్లై చేయట్లేదు, ఇందాక చూసాం కదా ఎలా అప్లై చేయాలో. సో ఇప్పుడు లేకుండా చేద్దాం. సో ఇప్పుడు నేనేంటి, ఇక్కడ ఉంది నాకు పీస్. అలానే సో నేను ఈ పీస్ని, సో మీరు ఆల్గోరిథం యూజ్ చేస్తే ఏవి కూడా కలర్స్ కూడా మిస్ మ్యాచ్ అవ్వవు అనమాట. కానీ అదే మెథడ్లో చేస్తే అది కూడా మంచిది కాదు. సో మనం వేరే మెథడ్ కూడా ట్రై చేస్తూ ఉండాలి. సో చూడండి, ఇక్కడ ఒక పీస్ ఉంది, నాకు ఇక్కడ ఒక పీస్ ఉంది. దీని కాక నేను పైకి మూవ్ చేస్తే ఇక్కడ నాకు ఫామ్ అవుతుంది కదా. సో నేను దీన్ని ఎప్పుడైతే ఇలా పైకి తీసుకెళ్తున్నానో ఇక్కడ ఫామ్ అయింది, బాగానే ఉంది. కానీ ఇంతకుముందు ఫామ్ చేసిన కలర్ అనేది మిస్ మ్యాచ్ అయింది. చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఫామ్ చేసిన కలర్ అనేది మిస్ మ్యాచ్ అయింది. కాబట్టి ఇక్కడ ఫామ్ చేసిన తర్వాత మనం దీన్ని మళ్ళీ సైడ్కి తీసేసుకొని మళ్ళీ మనం ఒరిజినల్ పొజిషన్లోకి తిప్పేయాలి క్యూబ్ని. అప్పుడే మనకి కలర్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటాయి. లేకపోతే మనం ఒక పేరు చూసుకుంటా వేరే పేరు గురించి పట్టించుకోకుండా ఉంటే అది మిస్ మ్యాచ్ అయిపోయింది, ఇది ఫామ్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫామ్ చేసాం మనం. సో ఇక్కడ ఫామ్ చేసిన తర్వాత సో దీన్ని కిందకి తెస్తాను, కిందకి తెచ్చి సో ఈ ఫేస్ని నేను ఒక సైడ్ పెట్టేసుకుంటున్నా. సైడ్ పెట్టి మళ్ళీ నేను యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న పీసెస్ని ఉన్న పొజిషన్లోకి తిప్పేస్తున్నాను. తర్వాత సో చూడండి, నాకు ఆరెంజ్ పీస్ అనేది ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడెక్కడో ఉంది. ఇక్కడున్న పీస్ని మళ్ళీ నేను వేరే చోటకు తెచ్చుకొని మళ్ళీ ఈ రెండు పీసెస్ని జాయిన్ చేసి మళ్ళీ నేను తెచ్చుకోవాలన్నమాట. సో ఎలా చేద్దాం? సో ఈ పీస్ని నేను ఫస్ట్ టాప్కి తెస్తున్నా. చూడండి, ఇక్కడెక్కడో ఉంది పీస్ నాకు. చూడండి, ఇక్కడెక్కడో పీస్ ఉంది. నేను దీన్ని ఇలా టాప్కి తెచ్చాను, పైకి వచ్చింది నాకు పీస్. ఈ పైకి వచ్చిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఉంది కదా, ఈ పీస్ని నేను ఇలా పైకి తిప్పాను అనుకోండి, ఈ లేయర్ని, ఈ రెండు ఫామ్ అవుతాయి. చూడండి, ఈ పీస్ని కనుక నేను ఇలా తిప్పితే సో నాకు ఈ రెండు ఫామ్ అయింది. ఈ రెండు ఫామ్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ పక్కన పెట్టేసుకొని సో నేను ఇలా మళ్ళీ ఉన్న పొజిషన్కి తిప్పేస్తున్నా. సో కలర్స్ అనేవి ఎక్కడా కూడా మారకుండా. సో రెండు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో మళ్ళీ చెక్ చేయండి. సో ఇక్కడున్న పీస్ని, ఇక్కడ ఉంది నాకు ఆరెంజ్ పీస్, దీన్ని నేను ఇక్కడ తెస్తున్నా. ఓన్లీ ఈ లేయర్ని నేను ఇక్కడ తెస్తున్నా. ఈ పీస్ని తీసిన తర్వాత దీన్ని ఒక సైడ్ని పెట్టేసుకొని తర్వాత సో ఈ ఫేస్ని మూవ్ చేయండి. చూడండి, ఈ ఫేస్ని మళ్ళీ మూవ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఏ కలర్స్ కూడా మిస్ మ్యాచ్ అవ్వకూడదు, జాగ్రత్తగా మూవ్ చేయాలి వీటిని. సో ఇలా మూవ్ చేసాం. సో ఇలా రెండు పీసెస్ ఫామ్ అయిపోయినాయి, ఇలా రెండు పీసెస్ ఫామ్ అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రంట్ టాప్ నాకు వైట్ ఉంది. సో ఈ రెండు కలర్స్ కూడా నాకు సరిపోయినాయి. తర్వాత ఇక్కడ నాకు ఆరెంజ్ కలర్ రావాలి. సో ఆరెంజ్ కలర్ రావాలంటే నేనేం చేయాలి? సో ఇటువైపు సో దీన్ని ఇలా పెట్టేసి ఇలా వెర్టికల్గా, లేకపోతే ఇటువైపు అన్న పెట్టేసుకొని సో దీన్ని ఇలా పెట్టుకొని సో ఇలా కిందకి తెచ్చాం అనుకోండి. ఇలా కిందకి తెచ్చే ఇది ఫామ్ అవుతుంది, కానీ ఇటు కలర్ మిస్ మ్యాచ్ అవుతుంది, ఇటు ఫామ్ చేసిన కలర్ మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి దీనికి ఒక ఆల్గోరిథం చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అయితే ఇక్కడున్న పీస్ అనేది నాకు కిందకు వస్తుంది అనమాట. ఈ ఆల్గోరిథం యూజ్ చేయడం ద్వారా ఇలా మీకు పీసెస్ అనేవి మిస్ మ్యాచ్ అవ్వకుండా, ఆల్రెడీ ఫామ్ అయిన సెంటర్స్ అనేవి మిస్ మ్యాచ్ అవ్వకుండా మీకు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇక్కడికి రావాలి అంటే ఈ ఆల్గోరిథం యూజ్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, నాకు ఈ ఆరెంజ్ పీస్ అనేది కిందకి రావాలి. సో ఫస్ట్ నేనేం చేయాలి? ఈ రెండు పీసెస్ని ఒకే లైన్లో పెట్టుకోవాలి. ఈ ఆల్గోరిథం యూజ్ చేయాలంటే దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే ఈ రెండు పీసెస్ని ఇలానే ఉంచుకోవాలన్నమాట. ఓన్లీ స్ట్రైట్ లైన్లో పెట్టుకోవాలి. ఒకే లైన్లో పెట్టుకున్న తర్వాత సో చూడండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ డాషింగ్ చేయాలి. చూడండి, ఈ రెండు కలిపి తిప్పుతున్నా. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ డాష్, తర్వాత F2, Fని రెండుసార్లు క్లాక్ వైజ్లో తిప్పాలి, ఓన్లీ Fని. తర్వాత క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్లాక్ వైజ్లో తిప్పాలి. చూసారా, ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి వచ్చింది. అట్లా మీరు ఈ సెంటర్స్ ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని కిందకి తెచ్చుకోవాలంటే ఒకే లైన్లో పెట్టుకొని ఇలా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ని ఆర్ డాష్ చేసి F2 చేసి ఆర్ చేస్తే డౌన్కి వస్తుంది, ఆ పీస్ అనేది డౌన్ వస్తుంది. సో ఒక్కొక్కసారి ఏమైందంటే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు యూజ్ చేసిన ఆల్గోరిథం యూజ్ చేయడం ద్వారా
సో మనకేమైంది, సో ఇక్కడున్న పీస్ అనేది కిందకు వచ్చింది కదా. సో ఇప్పుడు నాకు ఈ పీస్ అనేది పైకి వెళ్ళాలి. సో ఈ పీస్ అనేది పైకి వెళ్ళాలంటే ఈ రెండు ఒకే లైన్లో పెట్టుకోండి. ఈ రెండు ఒకే లైన్లో పెట్టుకొని క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ని క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తున్నాం. అలానే యూని 2 టైమ్స్ క్లాక్ వైజ్లో తిప్పుతున్నాం. క్యాపిటల్ ఆర్ని స్మాల్ ఆర్ని డాష్ చేస్తున్నాం. సో ఈ ఆల్గోరిథం యూజ్ చేయడం ద్వారా ఇక్కడున్న పీసెస్ అనేది రెండు పీసెస్ పైకి వెళ్తాయి. ఒకవేళ ఇక్కడున్న పీసెస్ కిందకి రావాలంటేనేమో దీన్ని కిందకి తిప్పేసి F2 చేసి ఆర్ చేస్తాం. సో అదొక ఆల్గోరిథం. అలానే ఈ పైన ఉన్న పీస్ ఈ కింద ఉన్న పీస్ పైకి వెళ్ళాలంటేనేమో U2 ఆర్ డాష్ చేస్తాం అన్నమాట. సో అది చేయడం ద్వారా ఇక్కడ వస్తుంది. సో కలర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో వైట్, గ్రీన్, రెడ్, ఆరెంజ్ సరిపోయింది. సో ఇక్కడ నాకేం రావాలి, ఈ వైట్ కి ఆపోజిట్ లో ఇక్కడ ఎల్లో రావాలి. సో ఇక్కడ ఎల్లో ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ మిగిలిపోయిన కలర్ ఏదైతే ఉంటుందో ఆ బ్లూ కలర్ అనేది మ్యాచ్ అయిపోయింది అనమాట. సో దీనికి ఎల్లోకి సో మీరు సపరేట్ గా కలర్స్ ని ఫామ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్గోరిథం యూజ్ చేస్తున్నా. సో దాని ద్వారా ఈజీగా ఈ కలర్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, సో ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఉన్న ఎల్లో పీస్ ఇక్కడికి రావాలంటే ఆల్గోరిథం యూజ్ చేస్తే ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి వచ్చేసింది. సో ఆల్గోరిథం ఏంటి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఒకసారి క్లాక్ వైజ్ లో తిప్పాం, యూ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ డాష్, యూ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, U2 క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ డాష్. ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ కావాలి నాకు పీస్. సో ఇక్కడ ఈ ఎల్లో పీస్ ఇక్కడికి రావాలి. సో నేనేం చేస్తున్నా, ఇక్కడ ఉన్న పీస్ని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ పీస్ ఇక్కడికి రావాలి కాబట్టి ఇలా సెట్ చేసుకొని ఈ ఎల్లో పీస్ నాకు ఇక్కడికి రావాలి. లేని వాటిని ఇలా ఈ పొజిషన్ లో పెట్టుకొని సేమ్ ఆల్గోరిథం యూజ్ చేశారనుకోండి, కలర్స్ ఏదో మిస్ మ్యాచ్ అవ్వకుండా మనకి ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి వస్తుంది. సో ఏం చేస్తున్నా, నేను రెండు కలిపి తిప్పండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్లాక్ వైజ్ లో, యూ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ డాష్, యూ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, U2 క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ డాష్. సో ఇందులో ఇంకా సెంటర్స్ ఫామ్ చేసేటప్పుడు మీకు ఏ డిఫికల్టీస్ ఏమీ ఉండవు. ఈ ఒక్క ఆల్గోరిథం కనుక మీరు యూజ్ చేస్తే ఈ పొజిషన్కి తెచ్చుకోవడం ఒక్కొక్క దాన్ని, సో ఇదే ఆల్గోరిథంని కంటిన్యూస్గా అప్లై చేయడం. సో ఒకసారి ఏమవుద్దంటే, సో ఒకే పీసెస్ అనేవి ఇలా ఉంటాయి, ఒకే లైన్లోకి తెచ్చుకుంటే సో ఆ సెంటర్స్ అనేవి మిస్ మ్యాచ్ అవ్వవు అనమాట. సో సపోజ్ ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి ఏమైందంటే పొరపాటున మనం సెంటర్ కలర్స్ అనేవి, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నాకు వైట్కి ఇక్కడ వైట్ ఉంది కదా, ఈ వైట్కి ఆపోజిట్లో ఎల్లో ఫామ్ అయింది, బాగానే ఉంది. సో నేనేం చేస్తున్నా, సో మిస్ మ్యాచ్ చేసి పొరపాటున నేనేం చేశాను అంటే, నేను ఇక్కడ ఫామ్ చేశాను ఎల్లోకి, ఈ వైట్కి ఆపోజిట్లో ఎల్లో కాకుండా నేను బ్లూ ఫామ్ చేశాను అనుకోండి. ఒకవేళ చూడండి, సో ఇక్కడ నాకు వైట్ ఉంది, ఇక్కడ నేను బ్లూ ఫామ్ చేశాను, ఆపోజిట్లో ఎల్లో ఉండాలి. యాక్చువల్గా 3x3 రూబిక్స్ క్యూబ్లో చూస్తే సో సేమ్ కలర్స్ అనేవి ఉండాలి. సో మీరు ఏదైనా ఫేస్ని మీరు కనుక ఇలా పెట్టుకుంటే, సో వైట్, గ్రీన్, సో ఇటువైపు రెడ్, ఇటువైపు ఆరెంజ్, ఇటువైపు ఎల్లో లేదు, ఇటువైపు బ్లూ ఉంది. సో ఇది అనేది రాంగ్. సో ఇటువైపు బ్లూ మిస్ మ్యాచ్ అయింది. సో ఇలా ఎలా పడితే అలా సెంటర్స్ ఫామ్ చేసేసి మీరు క్యూబ్ని కనుక సాల్వ్ చేస్తే మాత్రం అది సాల్వ్ అవ్వదు. లాస్ట్లో అయినా సరే అది మాత్రం సాల్వ్ అవ్వదు, మధ్యలోనే ఐడెంటిఫై అయిపోయింది. సో సెంటర్స్ అనేవి కరెక్ట్గా లేవని. కాబట్టి సెంటర్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలా చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే, వైట్కి ఆపోజిట్లో ఎల్లో ఉండాలి, కానీ నేను బ్లూ ఫామ్ చేశాను. సో ఈ ఎల్లోని ఎక్కడికి రావాలి, ఈ పీసెస్ అనేవి నాకు ఎక్కడికి వెళ్ళాలి. సో ఆ కేసులో నేను ఏం చేయాలి, ఈ ఆల్గోరిథం యూజ్ చేయండి, ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి వెళ్ళింది పైకి. నేను చెప్పే ఆల్గోరిథం యూజ్ చేయడం ద్వారా ఈ పీస్ అనేది పైకి వెళ్ళింది. సో అలా ఒకవేళ మీరు కలర్స్ కనుక రాంగ్ కలర్స్ కనుక ఫామ్ చేస్తే సో సింపుల్గా ఆల్గోరిథమ్స్ యూజ్ చేయండి. లేకపోతే మీకు ఇంకా ఈజీ విధానంలో తెలిస్తే మాత్రం అవి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసుకొని కలర్స్ ముందు సెంటర్స్ అన్ని కరెక్ట్గా ఉన్న తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో ఈ పీస్ అనేది నాకు పైకి వెళ్తుంది ఈ ఆల్గోరిథం యూజ్ చేయడం ద్వారా. ఈ రెండు పీసెస్ పైకి వెళ్ళి ఈ ఎల్లో పీసెస్ కిందకు వస్తాయి, ఈ బ్లూ పీసెస్ రెండు కూడా పైకి వెళ్తాయి, ఎల్లో పీసెస్ రెండు కిందకు వస్తాయి. సో ఈ ఆల్గోరిథం యూజ్ చేస్తున్నాను నేను, ఆర్ డాష్ F2 ఆర్. చూసారా, ఒక రెండు ఎల్లో పీసెస్ కిందకు వచ్చినాయి, రెండు బ్లూ పీసెస్ పైకి వెళ్ళినాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్లాక్ వైజ్లో తిప్పాలి, రెండు కలిపి, అలానే యూని 2 టైమ్స్, అలానే ఆర్ డాష్. ఇది తిప్పడం ద్వారా ఏమైంది, ఇక్కడ ఉన్న పీసెస్ రెండు కూడా ఇక్కడికి వెళ్ళినాయి, బ్లూ పీసెస్.
అలానే ఈ ఆల్గోరిథం యూజ్ చేయడం ద్వారా పీసెస్ అనేవి కిందకు వస్తాయి అనమాట. మనకి ఏ పీస్ కావాలి కిందకు, సో ఆ పీస్ని సెట్ చేసుకోండి. సో ఇలా ఒకే లైన్లో ఉండాలన్నమాట. సో మీరు పైకి తీసుకెళ్లాలన్నా పీసెస్ని, అలానే కిందకి తీసుకురావాలన్నా సరే ఈ రెండు కూడా ఇలా ఒకే లైన్లో ఉండాలి. నేను ఇప్పుడు ఈ ఆల్గోరిథం యూజ్ చేస్తే ఈ రెండు పీసెస్ కిందకు వస్తాయి, ఈ రెండు పీసెస్ పైకి వెళ్తాయి అనమాట. సో చూడండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ డాష్ F2 రెండు సార్లు క్లాక్ వైజ్లో తిప్పాలి. F2 అలానే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ తిప్పితే చూడండి. సో ఇక్కడ ఉన్న ఎల్లో పీస్ కిందకు వచ్చింది, ఇక్కడ ఉన్న బ్లూ పీస్ పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి సో 2 డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి.